మూవీ రూల్స్, తమిళ రాకర్స్, ఫిల్మీ జిల్లా, అలాగే చాలా మూవీ పైరసీ ఛానల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నవి. వాటి అడ్మిన్స్ని పోలీసులు 2018 నుంచి అరెస్ట్ చేశారు. అయితే ఏ ఒక్కరి మీద కూడా ఏ కేసు కూడా కన్విక్షన్ వరకు తీసుకెళ్ళలేకపోయారు. చాలామంది బెయిల్ మీద తిరుగుతున్నారు, చాలామంది మీద వేసిన కేసులు కోర్టులు కొట్టివేశాయి. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవి మీద పోలీసులు పెట్టిన కేసుని పోలీసులు ప్రూవ్ చేయగలిగి ఐబొమ్మ రవికి శిక్ష వేయించగలుగుతారా? ఒకసారి పోలీసెస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఇలాంటి లీగల్ కంటెంట్ కోసం మీరు ఛానల్ ఫాలో చేయండి. పోలీసులకు ఫస్ట్ ఛాలెంజ్ డైరెక్ట్ ఎవిడెన్స్. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే అడ్మిన్ లాగ్, సర్వర్ యాక్సెస్ హిస్టరీ, క్లౌడ్ హోస్టింగ్ డీటెయిల్స్. సో వీటన్నిటిని కూడా పోలీసులు ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అడ్మిన్ లాగ్ అంటే ఆ అడ్మిన్ తాలూకా లాగిన్ డీటెయిల్స్, డేట్, టైం, అలాగే ఆ యొక్క వెబ్సైట్లో ఏ ఫైల్స్ అప్లోడ్ చేశాడు, ఏ ఫైల్స్ డిలీట్ చేశాడు, ఏ ఐపీ అడ్రస్ నుంచి తను లాగిన్ అయ్యాడు, అలాగే ఆ యొక్క వెబ్సైట్లో అతను చేసిన చేంజెస్ ఏంటి, ఈ మొత్తం హిస్టరీ మొత్తం అడ్మిన్ లాగ్లో ఉంటుంది. ఈ అడ్మిన్ లాగ్ని అలాగే ఏవైతే సర్వర్స్ యూస్ చేసే సర్వర్స్ హిస్టరీని, ఆ క్లౌడ్ హోస్టింగ్ డీటెయిల్స్ని పోలీసులు ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే అండర్ సెక్షన్ 65 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం కింద ఆ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఏ డివైసెస్ నుంచి తిని యాక్సెస్ చేశాడో ఒరిజినల్ డివైసెస్ నుంచి ఆ ఒరిజినల్ డివైసెస్ని పోలీసులు కోర్టులో సీజ్ చేసి సబ్మిట్ చేయాలి. అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్లు, అలాగే సర్వర్లు, ఇవన్నీ ఏవైతే యూస్ చేశాడో రవి ఖచ్చితంగా యూస్ చేసిన డివైసెస్ అన్నిటిని పోలీసులు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో రవి చూసుకుంటే ప్రహ్లాద్ కుమార్ అని చెప్పి పేరు మార్చుకొని ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసి యూరోప్లో సర్వర్ని మెయింటైన్ చేస్తూ తను వెస్ట్ ఇండీస్లో ఉంటూ ఇలా పోలీసులకు దొరకకుండా ఇంత పకడ్బందీగా చేసిన పర్సన్ ఈ యొక్క ఏదైతే కీ డివైసెస్ ఉన్నాయో అవన్నీ పట్టుకొని ఇండియాకు వచ్చి వాటిని పోలీసులు చిక్కితే తను దొరికిపోతాడని చెప్పి తెలిసి కూడా తను అలా చేస్తాడు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో ఇది పోలీసుల ముందున్న ఫస్ట్ ఛాలెంజ్. పోలీసుల ముందున్న సెకండ్ ఛాలెంజ్ ఏదైతే డొమైన్ ఓనర్షిప్ ఉందో ఆ ఓనర్షిప్ రవియే దానికి ఓనర్ అని చెప్పి పోలీసులు ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ చెక్ ఏంటి అంటే ఇటువంటి పైరసీ వెబ్సైట్స్ని ఆపరేట్ చేసే వాళ్ళు ప్రాక్సీ సర్వర్లను యూజ్ చేస్తారు, అలాగే ప్రాక్సీ రిజిస్టర్లను యూజ్ చేస్తారు, మాస్కెట్ డొమైన్స్ని యూజ్ చేస్తారు, ఆఫ్ షోర్ హోస్టింగ్ చేస్తారు. సో దీనివల్ల రవి తాలూకా ఓనర్షిప్ని పోలీసులు ప్రూవ్ చేయడం అనేది కొంచెం కష్టం. చివరిగా లాస్ట్ ఛాలెంజ్, మెన్సరియా ఉంది రవికి అని చెప్పి ప్రూవ్ చేయాలి. మెన్సరియా అంటే అదొక క్రిమినల్ ఇంటెన్షన్. అంటే రవి ఇలా మూవీస్ పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పోస్ట్ చేయడం వల్ల రవికి ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ జరిగిందా అని చెప్పి పోలీసులు చూపించాలి. అలా చూపించాలి అంటే ఆ యొక్క యాడ్ రెవెన్యూ నుంచి కానీ, లేదు అంటే పేమెంట్ గేట్వే లాగ్స్ని తీసుకోవాలి, బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకోవాలి, క్రిప్టో కరెన్సీ యొక్క ట్రాన్సాక్షన్స్ని పోలీసులు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే ఐబొమ్మలో ఎక్కడ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించదు. ఎందుకు అంటే గూగుల్ డైరెక్ట్గా యాడ్ రెవెన్యూ అనేది మన అకౌంట్ పంపిస్తుంది కాబట్టి అక్కడ ఈజీగా రవి దొరికిపోతాడు కాబట్టి అక్కడ యాడ్స్ని ప్లేస్ చేయలేదు. అయితే అక్కడ క్లిక్ చేసిన తర్వాత అది వేరే వెబ్సైట్కి మనం తీసుకెళ్తుంది, అవి బెట్టింగ్ వెబ్సైట్స్. సో అలా చేయడం వల్ల బెట్టింగ్ వెబ్సైట్స్ అనేవి వచ్చే ట్రాఫిక్ బట్టి రవికి పేమెంట్ అనేది చేశాయి. ఆ పేమెంట్ కూడా ఏ విధంగా జరిగింది అంటే అది త్రూ క్రిప్టో కరెన్సీ నుంచి జరిగింది. సో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని మనం కనిపెట్టడం అనేది చాలా కష్టం. వన్స్ ఆ క్రిప్టో కరెన్సీ నార్మల్ కరెన్సీ కింద మారి మన బ్యాంక్ అకౌంట్కి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ట్రేస్ చేయగలం మనం. అంతవరకు క్రిప్టో కరెన్సీ కింద ఉండిపోతే దాన్ని ఎక్కడ కూడా మనం ట్రేస్ అవుట్ చేయలేం. సో కాబట్టి ఈ 3 ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా పోలీసులు ఛేదించి రవికి శిక్ష వేస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.